హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ఈరోజు నేను మటన్ దాల్చా అయితే చేయబోతున్నాను. మటన్ దాల్చా కోసం ముందుగా అయితే మటన్ని శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్నాను. అలాగే సన్నగా ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టాను. ఇక్కడైతే చింతపండుని నానబెట్టేసాను. అలాగే టమాటాలు, కొత్తిమీర, పుదీనా, కొంచెం పెద్ద సైజులో మనం సొరకాయ ముక్కలు అనేది కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పప్పు అనేది ఉడికిచ్చేసాను. ఇప్పుడు మటన్ దాల్చా కోసం అయితే స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టేశాను. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం హీట్ అవ్వాలి. ఇక్కడైతే ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా అనేది యాడ్ చేస్తున్నాను. లవంగా, చెక్క, ఇలాచి, అలాగే బిర్యానీ ఆకునైతే యాడ్ చేశాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. చూడండి, మనకైతే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, పచ్చిమిర్చి, అవి అయితే వేస్తున్నాను. ఇవి కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనకి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేగుతున్నాయి. ఇప్పుడు ఇవైతే కలర్ చేంజ్ అయినాయి కదా. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటాలు అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఇక్కడైతే మనకు ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను. నేనైతే 1.5 స్పూన్ వరకు ఉప్పు అయితే యాడ్ చేశాను. అలాగే కారం కూడా 1.5 స్పూన్ వేస్తున్నాను. ఎందుకంటే మనం ముందుగానే పచ్చిమిర్చి వేసాం కదా, అందువల్ల నేను 1.5 స్పూన్ వేస్తున్నాను. అలాగే చిటికెడు పసుపు, ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఈ మసాలాలంతా బాగా కలిపేసి ఈ పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే మనకు చక్కగా ఫ్రై అయిపోయినాయి. పచ్చి వాసన అంతా పోయింది. ఇప్పుడు ఇందులో మనం మటన్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే మటన్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మటను, ఈ మసాలాలంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇదంతా ఒకసారి కలిపేసి మూత పెట్టుకోకుండా మనం ఈ మటన్ని మసాలాలో ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకు మసాలాలో మటన్ అయితే ఫ్రై అయిపోయింది కదా, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇది ఒకసారి కలిపేసి ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా సొరకాయ ముక్కలు, అవి అయితే యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఇందులో వంకాయ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సొరకాయ ఒకటి యాడ్ చేశాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేద్దాం. చూడండి, ఇలా అయితే మొత్తం కలిపేసాను. ఇప్పుడు ఇందులో అయితే 1.5 గ్లాస్ వరకు వాటర్ పడతాయి. మనకి మటన్ ఉడకాలి కదా. నేనైతే ఇందులో 1.5 గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ అయితే యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేస్తున్నాను. ఇప్పుడు దీని మీద మూత పెట్టేద్దాం. కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్లు వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. 4 విజిల్లు అనే కన్నా మనకు మటన్ అనేది చక్కగా మెత్తగా ఉడకాలి. చూడండి, ఇక్కడైతే నాకు విజిల్లు కూడా వచ్చేస్తున్నాయి. మటన్ అయితే చక్కగా ఉడికింది. ఇప్పుడైతే మూత తీసి చూద్దాం. చూడండి, ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత అయితే తీస్తున్నాను. మన మటన్, సొరకాయ ముక్కలు, మసాలాలు బాగా చక్కగా ఉడికిపోయినాయి కదా. సొరకాయ ముక్కలు కూడా ముక్కల్లాగే ఉన్నాయి. కొంచెం పెద్దగా కట్ చేసాం కదా, చిన్నగా కట్ చేస్తే మనకు కరిగిపోయిద్ది మొత్తం. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసాను మళ్ళీ. ఇప్పుడు ఈ మటన్, సొరకాయలోకి మనం ముందుగా ఉడికించుకున్నాం కదా పప్పు, అదైతే యాడ్ చేస్తున్నాను. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా అయితే మెదిపేసాను పప్పు అనేది. ఇప్పుడు ఈ మటన్లోకి అయితే పప్పు అయితే యాడ్ చేశాను. ఇదంతా ఒకసారి కలిపేశాను. చూడండి, చక్కగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఆ రసాన్ని అయితే తీసేసాను. ఇప్పుడైతే చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేసాను. ఇది కూడా ఒకసారి కలిపేసి ఇప్పుడు ఇందులో మనం మసాలాలు అనేది యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 స్పూన్ వరకు గరం మసాలా, 1/2 స్పూన్ మటన్ మసాలా అయితే యాడ్ చేశాను. మరీ ఎక్కువగా అయితే మసాలాలు యాడ్ చేయట్లేదు, నేను కొంచెం తక్కువగానే యాడ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే మొత్తం కలిపేస్తున్నాను మసాలాలు వేసిన తర్వాత. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకొంచెం సేపు ఇవి ఉడకాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుండిద్ది. చూడండి, మనకి మటన్ దాల్చా అయితే రెడీ అయిపోతుంది. మటన్ దాల్చా అయితే చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసేసాను. ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకోవడమే. టేస్టీగా ఉండే మటన్ దాల్చా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.